హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు సైన్స్ కంటెంట్ ఎస్ఎండ్ఎస్ వాళ్ళది సైన్స్ కంటెంట్ బుక్లో ఉన్న ఇండెక్స్ క్షుణ్ణంగా చూపిస్తాను. మామూలుగా ఫోటో పెట్టి పోస్ట్ చేశాను, అయినా కూడా మాకు వివరంగా చూపించండి అని చెప్పేసి అన్నారు. అలానే సోషల్ కంటెంట్ కూడా మీకు చూపిస్తాను. నేను సోషల్ 2 వాల్యూమ్స్ ఉన్నాయన్నమాట. ఒకసారి వీడియో నిదానంగా చూడండి. ఇది సైన్స్కి సంబంధించిన కంటెంటు. లివింగ్ వరల్డ్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏమేంటి అంటే సజీవులు, నిర్జీవులు, వృక్ష ప్రపంచం, జంతు ప్రపంచం, మానవ శరీరం, అవయవ వ్యవస్థలు, ఆహారం, కుటుంబం, కణం, కణజాలాలు, సూక్ష్మజీవుల ప్రపంచం, క్రీడలు, వినోదం 9 ఉన్నాయన్నమాట. అలానే జీవక్రియలు లైఫ్ ప్రాసెసెస్లో మొక్కలలో పోషణ, జీవులలో శ్వాసక్రియ, మొక్కలు మరియు జంతువులలో రవాణా, మొక్కలలో ప్రత్యుత్పత్తి. ఇవి ఏ క్లాసుల్లో ఉన్నాయి అని కూడా ఇక్కడ ఇచ్చారనమాట. అలానే జంతువులలో ప్రత్యుత్పత్తి, కౌమార దశ, ఇవి జీవ ప్రక్రియల్లో ఉన్నటువంటి టాపిక్స్. అలానే సహజ దృగ్విషయాలు న్యాచురల్ ఫినామినన్లో పదార్థాలు మరియు వస్తువులు, చలనం, దూరాల కొలతలు, కాంతి, విద్యుత్తు, అయస్కాంతత్వం, ఉష్ణం, బలం, ఘర్షణ, పీడనము, దహనం మరియు ఇంధనాలు, దారాలు, ధ్వని, కొన్ని సహజ దృగ్విషయాలు, మన విశ్వం. అలానే ఇందులో ఇంకొన్ని ఉన్నాయి చూడండి. రవాణా మరియు సమాచారం, రవాణా సాధనాలు, గుర్తులు, ప్రదేశాలు, వివిధ భౌగోళిక ప్రదేశాలలో రవాణా సాధనాలు, అంతర్జాతీయ రవాణా, ప్రాధాన్యత, ఎగుమతులు, దిగుమతులు, భావ వ్యక్తీకరణ, లక్ష్యాలు, పద్ధతులు, సమాచార ప్రసారం, ప్రాచీన, ఆధునిక పద్ధతులు, బహుళ మాధ్యమాలు. వీటిలో కొన్ని టాపిక్స్ సిలబస్లో ఉండొచ్చు, లేకపోతే తీసేయచ్చు అనమాట. ఒక్కోసారి యాడ్ కూడా అవుతాయి ఏమో, మరి అవి మీరు చూసుకోండి. వృత్తులు మరియు సేవలు, వృత్తులు మరియు సేవలు, ప్రభుత్వ సేవలు, స్థానిక, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినవి. అలానే మన పర్యావరణంలో వాతావరణము, గాలి, నీరు, జీవ వైవిధ్యం. దీంతో అయిపోతుంది అనమాట. లాస్ట్లో ప్రాక్టీస్ బిట్స్, అలానే ఫిజికల్ సైన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటివి ఈ బుక్లో ఇచ్చారనమాట. ప్రతిదానికి దానికి సంబంధించినటువంటి టాపిక్స్ ఇచ్చారు. వీటిలో మనం టెక్స్ట్ బుక్స్, ఒకవేళ అన్ని టెక్స్ట్ బుక్స్ దొరకలేదు, 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు దొరకలేదు అన్న వాళ్ళకి ఇవి టెక్స్ట్ బుక్లో సేమ్ ఎట్లా ఉంటాయో అలానే మొత్తం ఇచ్చేసారనమాట. ఇట్లా హెడ్డింగ్స్ పెట్టేసి ఈ విధంగా రాయడం జరిగింది. ప్రతిదీ ఇచ్చారు. ఇప్పుడు నేను చూపించిన ఇండెక్స్లో ఒకసారి ఫోటో తీసుకోండి. ఇది కూడా వీటిలో ఏమి ఉన్నాయి అని చెప్పేసి మీరు చూసుకోవచ్చు. ఇది సైన్స్కి సంబంధించినటువంటిది కాబట్టి ఇందులో మీకు ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది నేను చూపించానని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు సోషల్ చూద్దాము. సోషల్ వాల్యూమ్ 1 అనమాట, 2026 సంబంధించింది. పైన రాసింది కానీ సోషల్లో చెప్తాను. మన విశ్వం, విశ్వం మరియు భూమి, సౌర కుటుంబంలో మన భూమి, గ్లోబు, భూమికి నమూనా, దిక్కులు, మూలాలు, మనం ఎక్కడ ఉన్నాం, పటాల ద్వారా అభ్యసనం, భూమి, పర్యావరణ అంశాలు, కాలుష్యం, విపత్తులు, ఆంధ్రప్రదేశ్, భూస్వరూపాలు, అడవులు, అటవీ మరియు వన్యప్రాణుల వనరులు, భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు, ఇవన్నీ మన విశ్వం కింద వస్తాయి. అలానే ఉత్పత్తి, వినిమయము, జీవనాధారాలు, దీంట్లో వనరులు మరియు అభివృద్ధి, ఖనిజాలు, శక్తి వనరులు. ఖనిజాలు మరియు శక్తి వనరులు, మానవ వనరులు, జనాభా, వ్యవసాయం అంటే ఇక్కడ 8th క్లాస్లో ఒకటి ఉండి 10th క్లాస్లో ఒకటి ఉంటుంది అనమాట. వ్యవసాయం సంబంధించిన పాఠాలు. పరిశ్రమలు, ఉత్పాదక పరిశ్రమలు, చేనేత కార్మికులు, ఇనుప శుద్ధి చేయువారు, కర్మాగార యజమానులు, ప్రజా సౌకర్యాలు, మన పరిసరాలలో ఉన్న మార్కెట్లు, వినియోగదారుని హక్కులు, ప్రయాణ సాధనాలు, ప్రయాణేతర వాహనాలు, రవాణా వ్యవస్థ, అంతర్జాతీయ రవాణా, ఎగుమతులు, దిగుమతులు, గ్లోబల్ విలేజ్, జాతీయ ఆర్థిక వ్యవస్థ, జీవనాడులు,
రహదారి భద్రత, అభివృద్ధి, ద్రవ్యం మరియు పరపతి, ప్రపంచీకరణ మరియు భారతదేశ ఆర్థిక వ్యవస్థ. నేను ఇక్కడ టిక్లు ఎందుకు పెట్టానంటే మాకు ఎకనామిక్స్ క్లాస్ జరుగుతుంది కదా, ఏ లెసన్స్ కంప్లీట్ అయినాయి అని, ఇందులో ఏ సిలబస్ ఉంది అన్నది నేను టిక్ పెట్టాను. కొన్ని ఇంకా వ్యవసాయము ఇవి కొన్ని అవ్వలేదు. ఇంకొక రోజు క్లాస్ జరిగితే కనుక ఎకనామిక్స్ అయిపోతుంది అనమాట. అయితే 9th క్లాస్లో సంబంధించిన 4 లెసన్స్ ఉన్నాయి. ఆ 4 లెసన్స్ ఈ సోషల్ బుక్లో ఇవ్వలేదన్నమాట. అవి ఏంటిదంటే పాలంపూర్ గ్రామ కథ అని ఇంకా అట్లాంటివి ఇంకా 3 లెసన్స్ ఉన్నాయి. ఆ లెసన్స్ అన్నవి ఇందులో ఇవ్వలేదు. అంటే 9th క్లాస్కి సంబంధించిన లెసన్ అయితే ఎకనామిక్స్ సంబంధించిన ఇవ్వలేదు. నేను ఎకనామిక్స్ ఒక్కటే చూసాను, మిగతాయి మరి ఇచ్చారో లేదో తెలియదు, కానీ దీంట్లో మాత్రం ఇవ్వలేదన్నమాట. ఇది ఒక్కటే కొంచెం డ్రాబ్యాక్. చూసి ఎవరైనా సరే చక్కగా అది కూడా యాడ్ చేస్తే బాగుంటుంది S&S వాళ్ళు ఇందులో. ఎందుకంటే 2026 అని దీని మీద రాసింది కాబట్టి ఆ 26 సిలబస్ కూడా ఇస్తే బాగుండేది. 9th క్లాస్ ఎకనామిక్స్ ఆ 4 లెసన్స్ మాత్రం ఇందులో లేవు నేను గమనించింది. అలానే సోషల్ కంటెంట్ వాల్యూమ్ 2 చూద్దాం ఇప్పుడు. దీంట్లో చాలా ఉన్నాయి, ఇవన్నీ చదవాలంటే టైం అయిపోయిద్దేమో. ఒకసారి నేను వీడియో పెడుతున్నాను, ఇట్లానే స్టాప్ చేసి మీరు ఫోటో తీసుకోండి. రాజకీయ వ్యవస్థలు, పరిపాలన. ఈ వీడియో నేను మాకు క్లాస్ జరుగుతుంది కదా ఆ బ్రేక్లో తీస్తున్నాను అనమాట. నాకు ఇంట్లో హౌస్ వైఫ్గా ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ అలానే మీకు వీడియోస్ పెట్టాలి అని అంటే ఒక్కొక్కసారి కష్టమవుతుందన్నమాట. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. కామెంట్ చేశారనమాట 2-3, అందుకని నేను వీడియో తీశాను. ఇది కూడా పెడుతున్నాను చూడండి, ఒకసారి ఫోటో తీసుకోండి. మీరు చాలా లెసన్స్ ఉన్నాయి కాబట్టి చదవడానికి మళ్ళీ మీకు కూడా బోర్ కొట్టిద్దానని నేను ఇట్లా పెట్టేసి ఉంచాను. ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి. అదనమాట వాల్యూమ్ 2కి సంబంధించినవి. రాజకీయ వ్యవస్థలు, పరిపాలనలో ఈ టాపిక్స్ ఉన్నాయి. సామాజిక వ్యవస్థీకరణ, అసమానతల్లో ఈ టాపిక్స్. మతం, సమాజం దీంట్లో ఈ టాపిక్స్. సంస్కృతి, సమాచారం దీనిలో ఈ టాపిక్స్. వీటిల్లో కూడా సిలబస్లో ఏమున్నాయి, సిలబస్లో లేనివి అవన్నీ మీరు చెక్ చేసుకొని అయితే చూడండి. నేను ఇంకొక సజెషన్ మీకు ఇస్తాను. యూట్యూబ్లో నేను మార్నింగ్ చూశాను, నాకైతే మంచిగా అనిపించింది, మీకు కూడా చెప్దాం అనుకుంటున్నాను. కరెంట్ అఫైర్స్ కోసం ఎవరైనా సరే చూడాలి, మాకు నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను మార్నింగ్ అనమాట చూసింది, సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఆయన మనకి ఈజీగా చెప్తున్నారనమాట టిప్స్ ట్రిక్స్తో. మన పద్మ అవార్డ్స్, నేను పద్మ అవార్డ్స్ వీడియో చూశాను. అలానే అంతకుముందుది ఒకటి వీడియో చూశాను అనమాట, అంతర్జాతీయ సదస్సులకు సంబంధించినవి. బాగున్నాయి అనిపించింది. ఆయన చాలా ఈజీగా మనకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాడు. కరెంట్ అఫైర్స్ మనకు ముఖ్యం కదా, రోజు ఒక పావు గంట లేదా ఒక హాఫ్ అన్ అవర్ కరెంట్ అఫైర్స్కి యూజ్ చేసుకుంటే అవి మనకి గుర్తుండిపోతాయి. నేనైతే నోట్స్ కూడా ప్లాన్ చేసుకుంటా ఉన్నానమాట, రాసుకోవడానికి ట్రై చేయాలి. అదే అనమాట సంగతి. మీరు ఒకసారి చూడండి, మంచిగా చెప్తున్నారు. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఈయన కొంచెం టిప్స్ అండ్ ట్రిక్స్తో చెప్పడం వల్ల, బొమ్మలు వేసి ఇమేజెస్ చూపించి మనకు చెప్పడం వల్ల మనకి అవి బ్రెయిన్లో స్టక్ అయిపోతాయి. మనము ఆప్షన్స్ గుర్తుపెట్టి మనం పెట్టగలుగుతాం అనమాట. కాబట్టి మీకు యూజ్ ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఆయన వీడియోని సజెస్ట్ చేశాను. పొద్దున్నే నేను చూశాను అనమాట. ఎవరైనా సరే కరెంట్ అఫైర్స్ కావాలనుకున్న వాళ్ళు ఒకసారి ఆ ఛానల్ని చెక్ చేసి చూడండి, మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఈరోజు వీడియో అయితే ఇదే. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మాకు ప్రస్తుతము ఇది క్లాస్ జరుగుతుంది, వాళ్ళు హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చారనమాట. ఈ హాఫ్ అన్ అవర్ బ్రేక్లో నేను మీకు వీడియో తీశాను. కాబట్టి మీరు అర్థం చేసుకోరంటారనుకుంటున్నాను. నాకు వీడియోస్ పెట్టడానికి నాకు టైం సరిపోవట్లేదు, ఇంట్లో పనులు చేసుకోవాలి, పక్కన క్లాసెస్, పక్కన మళ్ళీ నేను ప్రిపేర్ అవ్వాలి, అవన్నీ ఉంటాయి కదా. కాబట్టి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకేనా, బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.